భయ్యా ఆఫ్రికాలో గోల్డ్ ఎక్కడ దొరకొద్దు అనుకున్నాం కదా, ప్రతి చివర దొరుకుద్ది. మేము ఒక వాటర్ ఫాల్స్కి వచ్చాం, ఎక్కడ పోయినా గోల్డే. చేపలు పట్టినట్టు పడుతున్నారు మా వాళ్ళు గోల్డ్. ఇది చూడండి, ఇదో ఇప్పుడే మావాడి దొరికింది. ఇది చూడండి, ఇదంతా గోల్డే. పెద్ద గోల్డ్ దొరికింది మాకు. ఈ మొత్తం రివర్ మొత్తం జల్లెడేస్తే 1 కిలో వరకు దొరుకుతుంది. ఇంతవరకు ఎవరికి తెలియదు ఇది. మేము ఉండేది ఒక టాంజానియా ఏరియాలో. ఇక్కడ ఉన్న గోల్డ్ చాలా కాస్ట్లీ. చూడండి ఇదోండి ఫ్రెష్గా పడుతున్న గోల్డ్ ఇది. చూడండి మా వాళ్ళు ఎలా ఎత్తుతున్నారో. ఇది నాకు ఒక ఉంగరం దొరికింది ఇప్పుడే. చూడండి పెద్దవి తిరుగుతున్నాయి. ఇద్దండి పెద్ద గోల్డ్. వీటిని కొంచెం ప్యూరిఫై చేయాల్సి వస్తుంది. చాలా పల్సుగా దీంతో మనకి ఈజీగా ఒక ముక్కు పొడకేంటి కొంచెం ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డిని క్రాస్ చేయొచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ లో. రేపటి నుంచి మా షెల్టర్ ఇడే వేసుకుంటాం. దొరికింది 1/2 కిలో పెద్ద గోల్డ్. ఇది గోల్డ్ చూడండి ఎంత షైన్ ఉందో. ఇది 22 కాదు, 24 కూడా కాదు, అందుకని ఎక్కువే ఉండొచ్చు. ఆఫ్రికన్ గోల్డ్కి చాలా డిమాండ్ అండి, చాలా డిమాండ్. చూడండి చేపలు దొరికినట్టు దొరుకుతున్నాయి. జనాలు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారు. ఇది చూడండి కన్నడ నుంచి ఒక అతను వచ్చాడు, కర్ణాటక నుంచి. గోల్డ్ అంటే అమ్మాయి తీసుకొచ్చాడు ఇక్కడ. అమ్మో ఇద్దండి ఎస్ఎస్ రాజమౌళి గారికి ఒకటి దొరికింది. ఇది 18 క్యారెక్టర్స్ ఉండొచ్చు. కడగాలి బాగా దీన్ని. శ్రీనివాస్ గారు అరగంట నుంచి ఎదుగుతున్నారు. ఎండ్రకాయలు దొరుకుతున్నాయి కానీ గోల్డ్ దొరకట్లా. అమ్మ పెద్ద దొరికింది శ్రీనివాస్ గారికి. ఈ నుంచి పోయే లోపు కనీసం ఒక ముక్కు పుడకైనా సంపాదించుకోవాలి. మా దారి ఖర్చులకు వస్తాయి అనుకుంటున్నాము. 3 రోజుల నుంచి కుంభకర్ణలు తిన్నాం. అది తినే డబ్బులు వస్తే చాలు. ఆఫ్రికా మొత్తం గోల్డ్ ఎక్కువ ఉంది. ఆఫ్రికా మొత్తం గోల్డ్. మొజాంబిక్ లో కూడా అమ్ముతారు కదా. దీని కింద ఇంకా రూబీస్ తో ఒక మైనింగ్ ఉంది. తవ్వుతుంటే దొరుకుతుంటాయి అవి. దొరికింది కదా.